ప్రేమ నిండినటువంటి చేతులు, ప్రేమ నిండిన నడతలు, ప్రేమ నిండిన హృదయం, అది కావాలి యేసయ్యకి. నీకు వేరే టాలెంట్స్ ఏమీ లేకపోవచ్చు, ఆ ప్రేమ నీ గుండెల్లో ఉంటే అన్ని టాలెంట్స్ వస్తాయి. అంతే. ప్రేమే బలవంతం చేసిద్ది, అన్ని తెలుసుకునేటట్టు చేసిద్ది, అన్ని నేర్చుకునేటట్టు చేసిద్ది, అన్నిటినీ సాధించేటట్టు చేస్తుంది. ప్రేమ, క్రీస్తు యేసు యొక్క ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది అంటాడు. ఆ ప్రేమే ఈరోజు మీకు వాక్యం చెప్పడానికి నన్ను తీర్చిదిద్దింది. ఆ ప్రేమే పరిచర్య చేయడానికి నన్ను ప్రోత్సహించింది. ఆ ప్రేమే కనీసం స్త్రీలకు ఉన్న ధైర్యం కూడా నాకు లేదు. మీకు తెలుసా, చర్చిలోకి వెళ్ళి కానుక హుండీ దగ్గర ఆడవాళ్ళు నిలిచి సాక్ష్యం చెప్తుంటే చూసి నిర్ఘాంతపోయాను నేను. ఎంత ధైర్యం, వీళ్ళకి మైకి పట్టుకున్న చేతులు షేకు రావట్లేదు, అమ్మ నా చేతికి ఆ మైకి ఎత్తి కింద పడతాను నేనని. అంత భయం నాకు. సిగ్గు, ముందు సిగ్గుతో భయం. ఇప్పటికీ మనుషుల ముందు నిజంగా బయట సభల్లోకి వెళ్ళినప్పుడు పెద్దల సభలో ఉంటే దాదాపు దాక్కునే కూర్చుంటాను, ఎవరికి కనపడకుండా. సిగ్గు, భయం. కానీ క్రీస్తు ప్రేమ సిగ్గులు భయాలు మొత్తం దొళ్ళగొట్టింది, వెళ్ళగొట్టింది. నేను సిగ్గులు బిడియాలు పడుకుంటూ కూర్చుంటే ఆత్మలు నాశనం అవుతాయి. తెగించాలి, నోరు తెరవాలి. ఆ ప్రేమే దయ్యం పట్టిన వ్యక్తికి ప్రార్థన చేయడానికి నన్ను ప్రోత్సహించింది. ఆ ప్రేమే ఒక రోగి మీద చేయబెట్టడానికి నన్ను ప్రోత్సహించింది. ఆ ప్రేమే మాంత్రిక విద్యల చేత ప్రభావితం చేయబడిన ఒక వ్యక్తి మీద చేతులుంచి ప్రార్థన చేయటానికి నన్ను పురికొల్పింది. ఆ ప్రేమే మంత్రప్రయోగం చేత చావుకు అతి సమీపమైపోయిన ఒక మనుషుడు నా దగ్గరికి పంపించాడు. సేవ ఆరంభంలో, స్టార్టింగ్లో ఆ వ్యక్తికి చేతులుంచి ప్రార్థన చేశాను. నన్ను టెస్ట్ చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఆ వ్యక్తికి స్వస్థత రావటం స్టార్ట్ అయింది. నేను బలహీనపడటం మొదలుపెట్టాను. ఆ 5 దినాలు నేను అగ్నిలో కాల్చబడినట్లుగా విపరీతమైన జ్వరపీడితుడినయ్యాను. 5 days దేవుని సన్నిధికి వెళ్ళి మోకాళ్ళలోని కనీసం ప్రార్థన చేసే ఓపిక కూడా లేక కన్నీరు గార్చి, ఏంటి ప్రభా, నేను ప్రార్థన చేసిన వ్యక్తి బాగుపడ్డాడు, ఆరోగ్యవంతుడు అవుతున్నాడు, ప్రార్థించిన నేను రోగిగా మారుతున్నాను ప్రభా, ఏంటిది అంటే దేవుడు బయలుపరిచాడు. ఆ వ్యక్తిని శోధించే దురాత్మ నాతో మాట్లాడుతుంది. నేను 2 ముక్కలు చేస్తా ఉంటుంది అది. వెంటనే మోకాళ్ళు నీ ప్రార్థన చేశాను. దేవా, నీ సన్నిధిలో నేనున్నాను, నీ బిడ్డ బ్రతకాలి, అతని క్షేమం కావాలి, అతడు రక్షింపబడాలి, అతన్ని బట్టి అతని సమాజం కదిలించబడాలి, అతని కుటుంబ సభ్యులు రక్షింపబడాలని నేను ప్రార్థన చేశాను. అయితే ఒకటి అడుగుతున్నా, నన్ను ఇంత ధైర్యంగా అది నాతో మాట్లాడుతుంది, దానికి ఎంత ధైర్యం నాయనా, నీ సన్నిధిలో నీ ఎదుట నాతో అది మాట్లాడిద్దా ఆ మాట అని దేవునితో మాట అన్నాను. దేవా, నీకు ఇష్టమైతే నా ప్రాణం తీసుకొనైనా సరే అతన్ని బ్రతకనివ్వు, అతడు బ్రతకాలి, ఆ ఊర్లో అతడు ఒక సాక్షిగా నిలవాలి, నా ఊపిరిపోయినా పర్వాలేదు, అతన్ని బ్రతికించు అని ప్రార్థన చేస్తే, మీరు నమ్మండి నమ్మకపోండి, నా లైఫ్లో ఫస్ట్ టైం డైరెక్ట్గా లైవ్లో దైవ స్వరం విన్నా. ఆ రోజు దేవుని స్వరం రియల్గా విన్నాను నేను. దేవుని స్వరం నా నెత్తి మీద పావురాలు ఎగిరినాయి. విజన్లో రియల్గా దేవుని స్వరం నాకు వినపడింది. ఎంత నిమ్మళంగా ఉందో ఆ స్వరం. ఆ స్వరంలో భయం లేదు, ఆందోళన లేదు, టెన్షన్ లేదు, చాలా పీస్, మిక్కిలి నిమ్మళమైన స్వరం. మాట్లాడాడు. నేను రోజుకి 5 రోజులు నేను రోజుకి కృషించిపోతుంటే స్వస్థత పొందిన వ్యక్తి నన్ను కనిపెట్టడం మొదలుపెట్టాడు. నేను బాగుపడుతున్నా సరే ఇడిపోయేటట్టున్నాడు కదా అని. ఇంకా ఆ రోజు ఆయన కూడా నేను ప్రార్థన చేస్తుంటే నా సమీపంలో కూర్చొని ఉన్నాడు. ఆ ప్రేయర్ అయిపోయిన తర్వాత, దేవుడు నన్ను దర్శించిన తర్వాత, స్వరం వినిపించిన తర్వాత ఒకే ఒక్క మాట మాట్లాడాడు. ఆ మాట విన్న తర్వాత నేను ఆయన దగ్గరికి వెళ్ళి, అన్నా, నీకు విడుదల వచ్చింది, నాకు కూడా జయం వచ్చింది, ఇంకా పద అన్న. ఏందంట అన్నాడు. ఏంటంటే దేవుడు స్వస్థపరిచాడు, ఇంకా నాకే బలహీనత ఉండదు, పదన్నా. అది నా ఫస్ట్ సేవారంభంలో నాకు వచ్చిన టెస్ట్, పరీక్ష. నువ్వు ఎదుటి వ్యక్తి క్షేమం కోసం ఒకవేళ ప్రార్థన చేస్తే, ఒక బలహీనత నీకు వచ్చేటట్టు దేవుడు అనుమతిస్తే, గుర్తుపెట్టుకో, టెస్ట్ అది, పరీక్ష చేస్తుండొచ్చు. నువ్వు అనాల్సింది ఒకటే, నా ఊపిరిపోయినా పర్వాలేదు, కానీ ఆ ఆత్మ బ్రతకాలి, ఆ వ్యక్తి బాగుపడాలి, వారు స్వస్థత పొందాలి, క్షేమం. ప్రేమ, దేవుని ప్రేమ తెచ్చిపెట్టుకోమని నేను చెప్పట్లా. అడగమని దేవుడిని అడగమని చెబుతున్నాను. నువ్వు కూడా కలిగి ఉండటానికి ప్రయత్నించమని, ప్రయాసపడమని కోరుకుంటున్నాను. నేనే కాదు, బైబిల్ కూడా కోరుకుంది.
పేరు సంపాదించుకున్నటకు ప్రయాసపడుడి అనలేదు. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 1వ వచనం చదవండి, ముగించుకుందాం. ప్రేమ కలిగినటకు ప్రయాసపడుడి అయిపోయింది. హెబ్రీ పత్రిక 13:1 సహోదర ప్రేమ నిలవరముగా ఉండనియండి. అయిపోయింది. ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడండి. సహోదర ప్రేమ నిలవరంగా ఉండనియండి. ప్రేమ ఒక్కటి నీ హృదయంలో నింపబడితే, ప్రేమ ఒక్కటి మనందరి గుండెల్లో నింపబడితే అన్ని లెక్కలు అయ్యే వస్తాయి. ప్రేమ బలవంతం చేసిద్ది, మన ప్రశాంతంగా ఉండనీయదు. మరి లేకపోతే స్త్రీలకు ఉన్నపాటి ధైర్యం నాకు లేదు. మరి ఇక్కడ నిలబడి నేను మాట్లాడుతున్నాను. సంవత్సరాలుగా ఎన్నో జీవితాలు మార్పులోకి నడిపించబడి కాపాడబడ్డాయి. ఇంత ధైర్యం ఇదంతా ఆ ప్రేమను బట్టి వచ్చింది. ప్రేమ నన్ను బలవంతం చేసింది, తొందర పెట్టింది. నేను తెగించి మాట్లాడడానికి నాకు ప్రోత్సాహాన్ని ఇచ్చింది ప్రేమ. కొన్ని ప్రాంతాలు నేను తిరగడానికి, కొన్ని ఇబ్బందులు నేను ఎదుర్కోవడానికి, కొన్ని తలాంతులు సాధించడానికి, వాటిని దేవుని కొరకు వినియోగించడానికి అంతా ప్రేమే. కాబట్టి ఇది తక్కువ అంచనా వేయొద్దు ప్లీజ్. చాలా కీలకం, చాలా ప్రాముఖ్యం. కనుక ఈ విషయాలను మీరు అంతరంగంలో భద్రం చేసుకుని దేవుని ప్రేమలో వర్ధిల్లుతారని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు దేవుని సేవ కొరకు ఆసక్తి కలిగి ఉన్నవారు కనుక, మీలో చాలామంది సేవాసక్తి కలిగి ఉన్న వారు కనుక నేను మీకు చెప్తున్నాను, ఈ విషయంలో మీరు బ్యాలెన్స్ అవ్వండి. చివరికి ఒక మాట, ప్రేమ అనగానే అంత గుడ్డిగా ఉండమని కూడా నేను చెప్పట్లేదు. ప్రేమ తెలివితో కూడా ఉంటుంది అని మర్చిపోవద్దు. మన ప్రేమలో తెలివి కూడా ఉండాలి. తెలివి తక్కువ ప్రేమ కాదు, తెలివైన ప్రేమ కూడా ఉండాలి. రైట్. సో ప్రేయర్ చేద్దాం. ఏం అడుగుదాం దేవుణ్ణి? టాలెంట్స్ ఇవ్వు, వరములు ఇవ్వు, ఇవి కాదు. ఫస్ట్ నీ ప్రేమతో నన్ను నింపు. యేసయ్య, నీ గుండెల్లో ఏ ప్రేమ ఉందో ఆ ప్రేమతో నన్ను నింపు. ఆ ప్రేమతో నింపమని గోజాడు. ఆ ప్రేమ యొక్క వ్యక్తతలు నాలో నుండి రావడానికి సహాయం చేయమని గోజాడు. ఆ ప్రేమలోని పరిపూర్ణత్వంతో నేను నింపబడ్డానికి నాకు సహాయం చేయమని అడుగు. ప్రేమతో నింపబడిన నాడు ప్రభుతో నింపబడ్డట్టే. ప్రేమతో నింపబడిన నాడు ప్రభుతో నింపబడ్డట్టే. అపోస్తలులకు పరిశుద్ధాత్మ ఎంత తోడై ఉన్నాడు. అపోస్తలులు ఏది చెబితే పరిశుద్ధాత్మ అది చేశాడు. ఎందుకో తెలుసా? వారు దేవుని ప్రేమతో నింపబడ్డారు. వారి చేతి వస్త్రాలు కూడా దైవిక శక్తితో నింపబడే. రోగులకు తగిలినప్పుడు స్వస్థత జరిగింది. నా ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడ్డ బిడ్డవే. నీకోసం కూడా యేసు ప్రాణం పెట్టాడు. నీ పాదధూళికి కూడా దేవుడు విలువనిచ్చాడు. నీ కన్నీటి చుక్కకు దేవుడు విలువనిచ్చాడు. అది లెక్క రాసుకున్నాడు. 56వ కీర్తన 8వ వచనం, నా సంచారంలో నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో దాచి ఉన్నావు, అవి నీ పుస్తకంలో కనబడతాయి కదా అన్నాడు. నీ కన్నీటి చుక్కకు విలువ ఉంది, నీ కాలి దుమ్ముకు విలువ ఉంది, నీ నోటి ఉమ్మితో సహా విలువ ఉంది, నీ చెమట చుక్కకు విలువ ఉంది, నీ రక్తపు చుక్కకు విలువ ఉంది, నీ దీన విజ్ఞాపనకు విలువ ఉంది, నీ నోట ఒకవేళ శాప వచ్చిన పలికితే దానికి విలువ ఉంది. అందుకే తొందరపడి శాపాలు పెట్టకూడదు. పెడితే పోతారు నిజంగానే. పెట్టకూడదు. నోరు తెరిచి నువ్వు ఇట్ట పోవాలి అన్నావా మనస్ఫూర్తిగా, అంతే వాడు అవుట్. మన నోటి మాట నాయన ఆమేనన్నవాడు. నువ్వేం తక్కువ వ్యక్తివిగా, దేవుడు నీకు ఇచ్చే ఆధిక్యత నీకు ఇచ్చాడు క్రీస్తు రక్తాన్ని బట్టి. ప్రార్థన చేయ, దేవా నీ ప్రేమతో నన్ను నింపు. ఆ ప్రేమతో ఒకవేళ నింపబడితే నువ్వు ఇక్కడ డంబంగా ఉండవు, దీన మనసు కలిగి ఉంటావు. ఎంత దేవుడు నిన్ను వాడుకున్నా సరే నిన్ను నువ్వు తగ్గించుకుంటావు, మరుగు చేసుకుంటావు, నేను ఎంతలే అనుకుంటావు. ఆ ప్రేమ కోసం ప్రార్థన చేయి. సాధ్యమైనంత వరకు ప్రేమ కలిగిన వ్యక్తులు ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు. ప్రేమ లేని వ్యక్తులు తొందరపడి అపార్థాలకు గురవుతారు. తొందరపడి మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు ఎదుటి వాళ్ళని. ప్రేమ కలిగిన వ్యక్తులు ఎదుటి వాళ్ళని అర్థం చేసుకుంటారు. ఏ పరిస్థితుల్లో అలా చేశారో, ఎందుకు అలాంటి పరిస్థితి వాళ్ళకి వచ్చిందో, ఆ సిచ్యువేషన్లో ఒకవేళ మనం ఉంటే మనం ఎలా రియాక్ట్ అవుతామో అని ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు ప్రేమ కలిగిన వ్యక్తులు. తొందరపడి అపార్థం చేసుకోరు. కాబట్టి ప్రార్థన చేయి, దేవా నన్ను క్షమించు, ఏవేవో అడుగుతున్నాను నేను, నీ ప్రేమ కావాలి నాలో, నా గుండెల్లో నీ ప్రేమ నిండాలి.
నీ ప్రేమ కావాలి ప్రభు అంటూ దేవుని ప్రేమ కోసం అడుగుదాం. మనందరం కూడా దేవుని ప్రేమ కోసం అడుగుదాం. ఆ ప్రేమతో నింపబడితే అప్పుడు నీవు స్వస్థత పొందినట్లు ప్రార్థన చేస్తావు. ఎందుకు స్వస్థపరచాలి నా కుమార్తె నిన్ను అంటే, దేవా నీ ప్రేమని నలుగురికి పంచాలయ్యా నేను. ఎందుకు బాగు చేయాలి నా కుమారుడా నిన్ను అంటే, దేవా నీ ప్రేమ నలుగురికి చాటాలయ్యా. ఇప్పటిదాకా నా స్వార్థానికి బతికాను, నా స్వప్రయోజనానికి బతికాను. ఇక నుంచి ఎదుటివారి క్షేమం కోసం బ్రతుకుతానయ్యా. నన్ను బాగు చేయి, బంధకాల్లోంచి నన్ను విడిపించు, నాకు స్వేచ్ఛ నీవు తండ్రి. నీ ప్రేమతో నన్ను నింపు ప్రభు. తెగించున్నట్లు, ధైర్యంతో అడుగు ముందుకు వేయినట్లు, ఆత్మల కొరకు భారంతో మూలుగునట్లు, ఆత్మల కొరకు ఉపచారం చేయనట్లు, సేవ చేయనట్లు, పరిచర్య చేయనట్లు, నీ కోసం పరుగులెత్తున్నట్లు నీ ప్రేమతో నన్ను నింపు ప్రభు. నాలో కొరవడిన ప్రేమతో నన్ను నింపు ప్రభు. ఓర్చుకోలేకపోతున్నానయ్యా, కొన్నిటిని తాళుకోలేకపోతున్నాను, తగ్గిపోతుందయ్యా, నాలో ప్రేమ చల్లారిపోతుంది ప్రభా. నాలో కొన్ని అక్రమాలు వచ్చినాయి, వాటి వల్ల నేను ప్రేమలో చల్లారిపోతున్నాను, నన్ను క్షమించు తండ్రి. నీ ప్రేమతో నన్ను నింపు తండ్రి, నీ ప్రేమతో నన్ను నింపు తండ్రి అంటూ గోజాడదామా, దేవుని పాదాలు పట్టుకుందామా. ఈరోజు మనం స్పెషల్గా దేవుని ప్రేమ కోసం అడుగుదాం. దేవా దేవా నీ ప్రేమ నాకు కావాలి దేవా. లోకాన్ని, సమాజాన్ని నువ్వు ఏ ప్రేమతో ప్రేమించావో ఆ ప్రేమ నాకు కావాలి. ఆ ప్రేమతో నన్ను నింపు. ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవాలి, ఓర్చుకోవాలి, ప్రేమించాలి, క్షమించాలి, దయ చూపాలి, హెల్ప్ చేయాలి, ఆత్మీయంగా తోడ్పడాలి, భౌతికంగా కూడా ప్రేమ చూపాలి. కొంతమంది సాక్ష్యాలు ఇచ్చారు, నా సొంత వాళ్ళు కూడా నన్ను ప్రేమించలేదన్నా, దేవుని బిడ్డలు నన్ను అంత ప్రేమించి ఆదుకున్నారన్నా, అందుకేనన్నా నేను యేసయ్యని తెలుసుకున్నాను. దేవుని బిడ్డల్లో ఆ ప్రేమను చూశానన్నా. నా సొంత వాళ్ళు కూడా నన్ను పట్టించుకోలేదన్నా, సొంత వాళ్ళు కూడా నన్ను లక్ష్య పెట్టలేదు, కానీ దేవుని పిల్లలు నన్ను చేర్చుకొని వారి ప్రేమ చూపించారన్నా. దేవుని ప్రేమ నన్ను రక్షించిందన్నా అని సాక్ష్యాలు చెప్పిన వాళ్ళు కోకొల్లలు. ప్రభా ఆ ప్రేమతో నన్ను నింపు ప్రభా. నాకు తలాంతులు లేవు, నాకు టాలెంట్స్ లేవు, నాకు పెద్ద జ్ఞానం లేదు, పెద్ద విద్య లేదు, పెద్ద తెలివి లేదు, నాకేమీ చేత కాదు ప్రభా, నాకేమి చేత కాదు. కానీ నీ ప్రేమతో నన్ను నింపు. నీ ప్రేమ ఒక్కటి నాలో ఉంటే అన్నీ ఉంటాయి ప్రభా. అనుగ్రహించు తండ్రి, అనుగ్రహించు దేవా దేవా దేవా. అందరూ నోరు తెరిచి అడగండి అమ్మా, ప్రార్థన చేయండి అమ్మా. వెళ్దాం, ఇంటికి వెళ్ళిపోదాం, ఇంకేముంది, అయిపోయింది, ప్రేయర్ అయిపోయింది. కన్నీళ్లతో అడగండి అమ్మా దేవుణ్ణి. ఇప్పుడే నీకున్న దానిలో ముందు అవతల వాళ్ళకి సహాయం చేయమ్మా, ప్రేమ చూపమ్మా. దీనిలేని వారికి నీ చేయి చాపు. నశించిపోతున్న ఆత్మలకు నీ నోరు తెరిచి సువార్త దానం చేయి, సువార్త దానం చేయి, సువార్త చెప్పమ్మా, సువార్త చెప్పు. బాధితులుగా ఉన్న వారికి ప్రార్థన చేయమ్మా, వారికి నూనె రాసి ప్రార్థన చేయి. ఆత్మలకు పరిచయం చేయమ్మా యేసయ్య ప్రేమని, యేసయ్య ప్రేమని పరిచయం చేయ. అప్పుడు యేసు పరిచయం అవుతాడు. ప్రేమ చూపకుండా ఒట్టి మాటలు చెబితే ఎట్లమ్మా? ప్రేమ చూపినప్పుడేనమ్మా అవతల కార్యం జరుగుతుంది. సువార్త ఎంత అవసరమో, దైవశక్తి ఎంత అవసరమో, దేవుని ప్రేమ కూడా సమాజానికి అంతే అవసరం. యేసయ్యా నా బిడ్డల్ని, నన్ను, మమ్మల్ని నీ ప్రేమతో నింపు. నీ ప్రేమతో నింపబడిన వారమైతే మా సాక్ష్యాన్ని కూడా కాపాడుకుంటామయ్యా. అడ్డదిడ్డంగా బతికితే నన్ను చూసి జనం చెడిపోతారేమనే భయంతో క్యారెక్టర్ కూడా కాపాడుకుంటామయ్యా. ప్రేమ ఉంటే సమాజం మీద ప్రేమ లేకపోతే ఎవడెట్ట చేస్తే నాకెందుకని విచ్చలవిడిగా బతుకుతాం కదా. సమాజం మీద ప్రేమ ఉంటే అమ్మో నేను చెడ్డగా బతికితే నన్ను చూసి జనం చెడిపోతారు, వాళ్ళ నాశనానికి నేను కారకుండా అవుతాను, నువ్వు అట్లా బతకూడదు, నేను జాగ్రత్తగా బతకాలి అని అందరూ అనుకుంటారు కదయ్యా. ప్రేమే కావాలి, ప్రేమ. వీళ్ళందరినీ పేరు పేరున నీ చేతికి అప్పగిస్తాను. నీ ప్రేమతో నింపమని ఈరోజు నేను అడుగుతున్నా. నాలో కొరవడిన ప్రేమ, తరిగిపోయిన ప్రేమ, బలహీనపడిన ప్రేమ, కుంచుకుపోయిన ప్రేమ యేసు నామములో తిరిగి ప్రజ్వలించునుగా. నా బిడ్డల్లో కూడా తిరిగి నింపబడునుగాక తండ్రి, నింపబడునుగాక. మయగదు ప్రేమని అయ్యా, ప్రేమని అయ్యా,
ప్రేమనే వరముగా ఇయుమా, ప్రేమనే కలిమిగా ఇయుమా, ప్రేమనే బహుమతిగా నాకు ఇయుమా, ప్రేమనే సమృద్ధిగా నాకు ఇయుమా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, ప్రేమ నేర్పయ్యా, ప్రేమ నేర్పయ్యా, ప్రేమతో నింపయ్యా, ప్రేమతో నడుపయ్యా. క్షమించయ్యా క్షమించయ్యా, మా ప్రేమలేమిని క్షమించ, మాలో ప్రేమలేమిని క్షమించు. కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. అందరం చెప్దాం ఆమేన్, చెప్దాం ఆమేన్, ఆమేన్. వేనోళ్ళ కొనియాడినా నా ఆశయే తీరదే, నిన్నెంత ఘనపరచినా నా హృదయమే నిండదే. వేనోళ్ళ కొనియాడినా నా ఆశయే తీరదే, నిన్నెంత ఘనపరచినా నా హృదయమే నిండదే. వేనోళ్ళ కొనియాడినా నా ఆశయే తీరదే, నిన్నెంత ఘనపరచినా నా హృదయమే నిండదే. నజరేయుడా యేసయ్యా, నీ స్తుతి తప్ప ఆనందమే లేదుగా, నా స్థితి మార్చినది స్తోత్ర నిధియే కదా. నీ స్తుతి తప్ప ఆనందమే లేదుగా, నా స్థితి మార్చినది స్తోత్ర నిధియే కదా. వేనోళ్ళ కొనియాడినా నా ఆశయే తీరదే, నిన్నెంత ఘనపరచినా నా హృదయమే నిండదే. స్తోత్రం. ఎన్నిక లేని నన్ను ప్రేమించిన తండ్రి, లోకములో నుంచి వేరుపరచి నీ సన్నిధిలోనికి నన్ను పిలిచిన దేవా, నీకు స్తోత్రమయ్యా. మనసారా ఆమేన్. స్తోత్రం. ఎన్నికలేని నన్ను ప్రేమించి లోకము నుండి నన్ను వేరుపరచి, ఎన్నికలేని నన్ను ప్రేమించి లోకము నుండి నన్ను వేరుపరచి, నీ సన్నిధిలో నీ కౌగిలిలో, నీ సన్నిధిలో నీ కౌగిలిలో నిత్యము నిలువగా పిలిచావు. మలిన బ్రతుకును నూతన పరచి, మలిన బ్రతుకును నూతన పరచి, పరిమళ సువాసనగా నన్ను మార్చినావు. హల్లెలూయా యేసు
యేసయ్యా పెనవేశావు నీ ప్రేమతో నన్నిలా మది గెలిచావు లోకాన్ని మరి చింతల పెనవేశావు నీ ప్రేమతో నన్నిలా జత కలిసావు లోకాన్ని మరి చింతల తేనోళ్ళ కొనియాడినా తీరలే నిన్నెంత ఘనపరచినా నా హృదయమే నిందదే ఊహకు మించిన కార్యాలు నా జీవితంలో జరిగించి ఉన్నతమైన కృపలో నన్ను నిలిపినందుకు స్తోత్రము తండ్రి. స్తోత్రం. ఊహకు మించిన కార్యము చేసి ఉన్నత కృపలో నన్ను దాచినావు. ఊహకు మించిన కార్యము చేసి ఉన్నత కృపలో నన్ను దాచినావు. గమ్యమే తెలియని ఈ పయనములు గమ్యమే తెలియని ఈ పయనములు నా గురి నీవై పిలిచావు. ఉన్నతుడా నీ సముఖములో సర్వోన్నతుడా నీ సముఖములో నన్ను నాటి ఎదిగేటి కృపనిచ్చినావు. హల్లెలూయా యేసయ్యా కురిపించావు నీ చూపులో వెన్నెల పలికించావు నీ ప్రేమ రాగాలిలా కురిపించావు నీ చూపులో వెన్నెల పలికించావు నీ ప్రేమ రాగాలిలా వేణోళ్ళ కొనియాడినా నా ఆశయే తీరదే నిన్నెంత కనపరచినా నా హృదయమే నిందదే. లెక్కించలేని మన దోషాలు ఎన్నో నిండు ప్రేమతో క్షమించిన దేవుడు ఆయన. దోషాలు క్షమించిన దేవుని మనసారా స్తుతిద్దాం. స్తోత్రం. ఆమేన్. ఆమేన్. మన ప్రాణ ప్రియుడు యేసయ్య మన కొరకు త్వరలో రాబోతూ ఉన్నాడు. తేజోవాసుల స్వాస్థ్యములోన నన్ను చేర్చగా కోరిక కలిగి లార్డ్ తేజోవాసుల స్వాస్థ్యములోన నన్ను చేర్చగా కోరిక కలిగి దూతల గణముతో మేఘము పైన దూతల గణముతో మేఘము పైన త్వరలో రానై ఉన్నావు. రాజుల రాజా నీల కడనే రాజుల రాజా నీరాకడని స్మరించి తప్పించి నే కాచుకొనుటిని. హల్లెలూయా యేసయ్యా నీను చేరాలి నేనెగిరి ఆగువల నీకై
తీరదే నిన్నెంత గణపరచినా నా హృదయమే విందదే వేణోళ్ళ కొనియాడినా నా ఆశయే తీరదే. ఎంత ధన్యత ఇచ్చావయ్యా. నీ సన్నిధిలో పరిచర్య చేసే భాగ్యం ఇచ్చావా. నన్ను అభిషేకించావా, మమ్మల్ని అభిషేకించావా. నీ పరిశుద్ధాలయంలో నిలవడానికి అవకాశం ఇచ్చావా. నీ పాత్ర మోయడానికి కృపనిచ్చావా. నీ పని చేయడానికి పిలిచావా. నా స్థితి మార్చినది స్తోత్ర నిధియే గదా నీ స్తుతి తప్ప ఆనందమే లేదుగా నా స్థితి మార్చినది స్తోత్ర నిధియే గదా ఆనందమయ్యా నా స్థితి మార్చినది స్తోత్ర నిధియే గదా నీ స్తుతి తప్ప ఆనందమే లేదుగా నా స్థితి మార్చినది దేవా నీ స్తుతి యేసయ్యా. స్తుతి స్తుతి యేసయ్యా. యేసయ్యా. స్తుతి 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 స్తుతి. ఎన్నిక లేని మమ్మలను ప్రేమించిన వాడు, ఏ యోగ్యత లేదు, ఏ మంచితనము లేదు, నీ కృప చేత నీ సన్నిధికి పిలిచిన వాడు, నీ పరిచర్యను మాకు అప్పగించిన తండ్రి, నీకు స్తోత్రం 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 స్తోత్రం. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీకే మహిమ తండ్రి. స్తుతి 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 స్తుతి. యేసయ్యా. యేసయ్యా. హల్లెలూయా. యేసయ్యా. ప్రియుడా. స్తుతి నా ప్రాణ ప్రియుడా. నా ప్రాణ ప్రియుడా. నజరేయుడా. దేవా. దేవా. స్తుతి 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 ఆరాధనా. స్తుతి స్తుతి. ఆరాధనా. ఆరాధనా. దేవా. ఆరాధనా. నీకే. ఆ యేసయ్యా. గమ్యమే తెలియని ఈ పయనములో గమ్యమే తెలియని ఈ పయనములో నా గురి నీవై